Hi guys, welcome to my channel. Today July 4th 2026 మా బేబీకి 10 months వచ్చి ఒక 15-20 days అవుతుంది. అయితే 10th మంత్లోని ఇంజెక్షన్ అనేవి ఉంటాయంట. 3 ఇంజెక్షన్స్ వేస్తారు. మేము గవర్నమెంట్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాము. గవర్నమెంట్ ఇంజెక్షన్ అనేవి బేబీస్కి కంపల్సరీగా వేయించాలి. ఎందుకంటే ఫ్యూచర్ బేబీ హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ ఈ ఇంజెక్షన్లు వేసుకోవాలి. మనం కూడా కొంచెం బాధపడాలి. ఆ ఇంజెక్షన్ వల్ల బాబుకి లెఫ్ట్ లెగ్ కొంచెం స్వెల్లింగ్ అది ఉంటుంది. ఇప్పుడు 3 ఇంజెక్షన్స్ వేశారు. లాస్ట్ బాబుకి 45 days ఉన్నప్పుడు 1 హ్యాండ్కి వేసి 2 లెగ్స్కి వేశారు. ఇప్పుడు అలా వేయలేదు, 2 హ్యాండ్స్కి వేసి 1 లెగ్కి వేశారు. ఇక్కడ విటమిన్ డి అనేది సిరప్ ఇస్తున్నారు బాబుకి. అది పెడితే ఐకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్ ఇంజెక్షన్స్ వేస్తారు. నాకు చాలా భయం వేస్తుంది. ఇంజెక్షన్లు వేసినప్పుడు బాబు బాగానే ఉంటాడు, చిన్నగా ఏడ్చి ఆపేస్తాడు. నెక్స్ట్ అది డ్రగ్ లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలకి లెగ్ స్వెల్లింగ్ అది వచ్చేస్తూ కొంచెం ఫుల్గా ఏడుస్తూ పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, అది కొంచెం బాధపడ్డాను. ఇక్కడ చూడండి, ఇంజెక్షన్ వేయగానే అస్సలు ఏడలేదు బాబు. నేను ఏడుస్తాడేమో అనుకున్నాను కానీ అస్సలు ఒక్కసారి కూడా అనలేదు. ఫస్ట్ ఇంజెక్షన్కి, సెకండ్ ఇంజెక్షన్, థర్డ్ ఇంజెక్షన్ చిన్నగానే ఏడ్చాడు కానీ ఫస్ట్ ఇంజెక్షన్కి అయితే అస్సలు ఏడలేదు. నేను షాక్ అయిపోయాను, ఏంటి అసలే ఏడలేదు. అక్కడ అదే నర్సులు ఉంటే వాళ్ళు ఆడిస్తుంటే అలా చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. మళ్ళీ ఇంజెక్షన్ అయిపోయాక కూడా రితీష్ బాబు చాలా స్ట్రాంగ్ బాయ్ అయిపోయాడు. గవర్నమెంట్ ఇంజెక్షన్లు అనేవి కంపల్సరీగా వేయించారు మీ బేబీస్కి. ప్రైవేట్ ఇంజెక్షన్లు అనేవి వేయించకపోవడం అనేది మనదే ఫుల్ రెస్పాన్సిబిలిటీ. నా గవర్నమెంట్ ఇంజెక్షన్ మటుకు నేను ఫుల్ అన్నీ వేయించాను, ఏది ఆపకుండా. ఇది సెకండ్ ఇంజెక్షన్ వేస్తున్నారు మేడం, ఈ రమణి మేడం. ఈ మేడం పేరు. మాకు అన్ని టైం టు టైం చెప్తారు, అది వేసుకోవాలి ఇది వేసుకోవాలని చెప్పి. ఆ ఇంజెక్షన్ వేయించిన తర్వాత మళ్ళీ బర్త్డే అయిపోయిన ఒక 4 months తర్వాత రండి మళ్ళీ ఇంకో ఇంజెక్షన్ ఉంది అని చెప్పారు. అంత నెమ్మదిగా చెప్తారు, మంచిగా మాట్లాడతారు కూడా. ఈవిడ ఆ ఇంజెక్షన్ దేనికి వేస్తున్నారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ వేస్తారు. పిల్లలకి స్మూత్గా వేస్తేనే కదా వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఉంటారు. సెకండ్ ఇంజెక్షన్ రైట్ లెగ్ వేశారు. దీనికి కొంచెం ఏడ్చాడు, చిన్నగానే ఏడ్చాడు, ఎక్కువేం ఏడలేదు రితీష్ బాబు. అక్కడ అమ్మాయిలు కూడా చాలా బాగా ఆడిపిస్తున్నారు ఏడకుండా. లాస్ట్ టైం నేను 45 daysకి వచ్చినప్పుడు అయితే మేడం ఇంకొక మేడం ఉన్నారు. అప్పుడు అంతమంది నర్సులు లేరు, కానీ ఇప్పుడు ఒక 5 members అలా ఉన్నారు. మేబీ సిస్టమ్ ఏదో మారినట్టుంది, మనకు కూడా అంతగా తెలియదు కదా. దెన్ నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఓన్లీ 1 లెగ్కి వేశారు. దీనికి కూడా చిన్నగా ఏడుస్తాడు, అంతే, ఎక్కువ యాడ్. తర్వాత మళ్ళీ ఆడేసుకుంటాడు, నవ్వేసుకుంటాడు, అంతే, ఇంకా అస్సలు లేదు. చిన్నగా ఏడ్చి ఆపేస్తాడు. అది చూడండి ఎలా నవ్వుతున్నాడు ఆ అమ్మాయి ఆడేస్తుంటే. మళ్ళీ రావాలి అని మేడం చెప్తున్నారు. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబు ఇంకా ఆడుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము, అత్తయ్య నేను బాబు కలిపి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఫుల్ వర్షం పడుతుంది, అందుకే పరిగెట్టుకొని వెళ్తాం అత్తయ్య నేను ఇంటికి.